సో మీరు చూసిన అప్పటి సినిమా పరిశ్రమలో ఎవరు అసభ్యంగా కానీ ప్రవర్తించిన సందర్భాలు అసలు అంటే పురుషులు ఇంతమంది హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు టెక్నీషియన్స్ ప్రవర్తించిన సందర్భాలు లేవా మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమైనా ఎప్పుడు లేవు బహుశా నేను పెళ్లి చేసుకొని వచ్చానన్న ఇది నా బ్యాక్గ్రౌండ్ బాగా తెలుసు వాళ్ళకి చాలా వేరే టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నాటకాల నుంచి వచ్చిన దాన్ని కాదు నలుగురితో పరిచయం ఉండి మూవ్ అయ్యి వచ్చిందని కాదు అన్నదాని అది కూడా కారణం అయి ఉండొచ్చు. కానీ జనరల్గా నేను నా ఆబ్జర్వేషన్లో ఆడదానికి ఆ రోజు ఇచ్చిన రెస్పెక్ట్ వాళ్ళు చూసే పద్ధతి ఆ మర్యాద ఇవాళ పొరపాటును కూడా లేదు. మన వాళ్ళే అసలు ఎగబడుతుంటే లేడీస్ సైడ్ నుంచి కూడా తప్పు ఉందమ్మా ఇప్పుడున్న వాళ్ళల్లో. ఇది షో బిజినెస్, నేను తప్పని నేను అనడం లేదు, బట్ దానికి కూడా ఒక యూ షుడ్ హ్యావ్ ఎ డిమార్కేషన్ సమ్వేర్ దట్ యూ డోంట్ లూజ్ యువర్ ఎంటిటీ. నువ్వు ఒక ఆడదానిగా నీకున్న గౌరవం లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్స్ ఇచ్చి ప్రీ మ్యారిటల్ రిలేషన్షిప్ తప్పు కాదు, వై డూ యూ బ్రింగ్ ఆల్ దిస్ ఇన్ టు డిస్కషన్? నీకెందుకు అవసరం వచ్చింది? మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఒకటే, మాతృత్వం చచ్చిపోయింది ఇవాళ. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండబట్టు అఫ్కోర్స్ నాకు కూడా పెద్ద ఐ డోంట్ వెరీ మచ్ బిలీవ్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్. అప్పుడు 15 ఏళ్ళకి పెళ్లి చేశారు కాబట్టి సరిపోయింది కదా. బికాస్ ఆఫ్ యువర్ మ్యారేజ్ అంటే నో, నాట్ ఎట్ ఆల్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ బిటర్. నాకేమీ కోపం లేదు, అది జరగాల్సి ఉండేది జరిగింది. వారి వల్ల నాకు ఆ 3 పిల్లలు ఈ ప్రపంచంలోకి రావాల్సి ఉంది, వచ్చారు. యాజ్ అ మదర్ నా డ్యూటీ ఏమిటో నేను చేశాను. భార్యగా నేను పెద్దగా గ్రేట్గా నేను ఏదో సాక్రిఫైస్ చేసేసి నేను ఏదో గీతలు గీసేసుకొని సీతాదేవిలాగా బతికానని అబద్ధాలు చెప్పడానికి మాత్రం నాకు ఇష్టం లేదు. ఐ హ్యాడ్ మై ఓన్ ఇడియోసింక్రసీస్, ఐ హ్యాడ్ మై ఓన్ షార్ట్ కమింగ్స్. నా వీక్నెసెస్ నాకు ఉండేవి. ఐ సకమ్ టు ఇట్ సమ్ టైమ్స్, ఎస్ ఐ డిడ్. ఈ పరిస్థితుల్లో మీకు ఇంట్లో కష్టమైన పరిస్థితుల్లో వెలితిని భర్తీ చేసుకోవడానికి మీరు ప్రయత్నించాను. విడిపోయే స్టేజ్ వచ్చేసాక మీ పెళ్లిలో విడిపోయే స్టేజ్ వచ్చినా కూడా పిల్లల కోసం లైక్ ఎనీ అదర్ ఇండియన్ ఉమెన్, హిందూ ఉమెన్ లాగా నేను అన్నీ భరించుకొని కష్టాలైనా సుఖమైన ఒక పక్క అన్యాయం జరిగిపోతున్నా, నాకు తెలిసి చాలా తప్పులు జరుగుతున్నాయి ఇంట్లో. ఐ జస్ట్ కెప్ క్వైట్ బికాస్ ఇంకా ఎప్పుడు నేను రెబెల్ అయ్యానంటే చెయ్యని దానికి నువ్వు చేసావు అని పదే పదే వేలెత్తి చూపించినప్పుడు నాలో మార్పు వచ్చేసింది. నేను ఐ సెడ్ లైక్ ఐఎమ్ లైక్ ఎనీ అదర్ హ్యూమన్ బాడీ, ఐ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్స్, ఐ హ్యావ్ ద సేమ్ సెంటిమెంట్స్, ఎమోషన్స్ అవి ఉంటాయి. అండ్ ఎస్పెషలీ వెన్ యూఆర్ వర్కింగ్ విత్ సో మెనీ బ్యూటిఫుల్ హీరోస్, naturally you would be tempted to, talk to them, be very close to them. What's wrong with it? మీపై ఒక కామెంట్ వచ్చేది అప్పట్లో, మీరు పురుషులతో ఎక్కువ మాట్లాడతారు స్త్రీలతో కంటే అండి. దట్స్ ట్రూ. ఎక్కిరించేవారు కూడా నన్ను, ఎందుకంటే వాళ్ళతో మాట్లాడితే జెండర్ డిఫరెన్స్ ఉండేది. నాకు వేరే విషయాల మీద పరిజ్ఞానం ఉండేది వాళ్ళతో మాట్లాడినప్పుడు. ఈ ఆడవాళ్ళతో మాట్లాడితే ఏమండి ఇవాళ వంట ఏం చేశారండి, ఎన్ని బంగారపు గాలు చేయించుకున్నారండి, ఎన్ని చీరలు ఉన్నాయండి మీ వార్డ్రోబ్లో, మీకు ఎన్ని కార్లు ఉన్నాయండి, మీరు ఎన్ని కోట్లు సంపాదించారండి, దిస్ కైండ్ ఆఫ్ ఈ మార్కెట్ టాక్ ఉంటుందండి షాపు. అది నాకు ఎందుకో మొదటి నుంచి ఇష్టం లేదు స్వప్న. ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ ఆల్ దట్. రే ఓకే, యూ నీడ్ సంథింగ్, నీకు ఎంత కావాలి? హ్యాపీగా పీస్ఫుల్గా సంతోషంగా బతకడానికి ఓ మనిషికి ఎంత కావాలి? మగవాడితో మాట్లాడండి ఈ మాటలు రావు. వేరే వేరే అంటే డెఫినెట్లీ దే విల్ టాక్ అబౌట్ పాలిటిక్స్, దే విల్ టాక్ అబౌట్ వరల్డ్ అఫైర్స్, they will talk about so many things about life and child marriages. ఆడవాళ్ళలో ఎందుకు ఈ ప్రవర్తన వచ్చిందని మమ్మల్ని క్రిటిసైజ్ చేసి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా ఎలైటెడ్గా ఫీల్ అయ్యేదాన్ని. నిజమండి అలాంటి వాళ్ళు ఉన్నారు. తల్లి మహాశక్తి అంటారు ఆడది, ఒక పిల్లల కోసం తను జీవితాన్ని రూయిన్ చేసుకొని పిల్లల్ని బతికించుకుంటుంది. ఇంకో తల్లి తన ప్రియుడికి అడ్డొచ్చిందని చెప్పి గొంతు కోసేసి కాలువలో పడేస్తుంది, ఒకతేమో వాషింగ్ మిషన్లో పడేస్తుంది, ఒకతేమో తందూరి అవన్లో పడేస్తుంది పిల్లల్ని. అది తల్లి ఎలా అవుతుంది, అసలు మాతృత్వం చచ్చిపోయింది అని నేను మొగాడితో మాట్లాడగలను ఈ విషయాలు. అట్లాంటి ఆడవాళ్ళని ఇఫ్ యూ క్యాచ్ దమ్ రెడ్ హ్యాండెడ్, షూట్ దెమ్. తల్లి అంటే మనం ఎలాంటి మాతృత్వం అనేది మనం ఎలా డెవలప్ చేసుకున్నాం. నా జీవితం అంతా నా పిల్లల కోసం, నాకు ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఇంకో పెళ్లి చేసుకోవాలి అని థాట్ రాకపోలేదు. నా డివోర్స్ అయిన తర్వాత అనుకున్నాను, కానీ నా పిల్లలకి సరైన తండ్రి రాకపోతే, తండ్రి అవుతాడు అసలు వాడు, ఇట్ విల్ బి ఎ స్టెప్ ఫాదర్. ఆ పిల్లల్ని సరిగా చూసుకోకపోతే నేనే ఏడ్చేది, నేను వాళ్ళు కాదు, వాళ్ళు పోతారు పెద్దవాళ్ళు అయిన తర్వాత. ఇదే కారణం చేత ఆకర్షణలు వచ్చినా కూడా మీరు ఆపుకున్నారా? వెల్, ఆకర్షణ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ వెడ్లాక్ అనేది మానేసుకున్నాను నేను. ఎస్, పెళ్ళి అనే ఆ ధోరణి లేకుండా
ఆ దృక్పథం లేకుండా నా లైఫ్ వెళ్ళిపోయింది. మీ పరిస్థితిని చూసి మిమ్మల్ని అప్రోచ్ అయిన వాడు చాలా మంది ఉండుంటారు, అంటే ఉన్నారు. ఎవరని మనం వాళ్ళని ఇప్పుడు బయటకు తీసుకురావడం మంచిది కాదు, కానీ ఉన్నారు. వద్దండి, ఎందుకంటే నాకు ఫ్యామిలీ ముఖ్యం, నా పిల్లలు ముఖ్యం. ఎమోషనల్గా నువ్వు ఎక్కడైనా అట్రాక్ట్ అయినప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా నా 3 పిల్లలు నా కళ్ళ ముందుకు వచ్చేవారు. వీళ్ళు ఏమైపోతారు నేనేమన్నా తప్పు చేసి, నేను కనుక వీళ్ళని అబాండన్ చేసేసి వదిలేసి డిస్కార్డ్ చేసేస్తే నేను ఎలాంటి తల్లిని అవుతాను. ఇప్పుడు తల్లిని గురించి ఇంతసేపు నేను లెక్చర్ కొట్టాను. ఇప్పుడు అదే పరిస్థితి నాది అయి ఉండేది కదా, నేను అలా వదిలేసి వెళ్ళిపోతే. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా నా తలుపులు ఎప్పుడు తెరుచున్నాయి. ఆ పిల్లలు కష్టాలు వస్తే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్లో ఇబ్బందులు వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి నా ఒళ్ళో పడుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. సర్దిదిద్దాను. యాక్చువల్గా చూస్తే నా చిన్న కూతురు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంది, ద్వివేదుల విశాలాక్షి గారి అబ్బాయిని, శ్రీనాథరావుని. హీ వాజ్ వర్కింగ్ ఫర్ ఫస్ట్ నేషనల్ సిటీ బ్యాంక్. మంచి అబ్బాయి, చాలా. అతను ఉండుంటే మాత్రం మా అందరికీ మంచి మోరల్ సపోర్ట్ ఉండేది. ఈ డైట్ వెరీ యంగ్, 33 ఏళ్ళకే అతను పోయాడు. సడన్గా బాత్రూంలోకి వెళ్ళినవాడు తిరిగి రాలే మనిషి. తలుపులు కొట్టి కొట్టి చూశారు, రాలేదు. బాగా చలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ సపోజ్ టు కమ్ టు చెన్నై, మెడ్రాస్ వచ్చి, అమ్మ మీరు ఇంకా చాలు కష్టపడద్దు. ఏమంటే శారీరకంగా నేను ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా భోజనం విషయంలో మనల్ని మించి విధి అన్నది వాడారు మీరు ఇందాక మాట. నా హెల్త్ విషయంలో మాత్రం అదే జరిగింది. అంటే అప్పుడప్పుడు తీసుకోవాల్సిన శ్రద్ధ చిన్నప్పుడు తీసుకోలేదు, ఎందుకంటే అది చెప్పాను కదా, ఆర్థిక పరిస్థితుల వల్ల. నాకు కొలెస్ట్రాల్ లేదు, షుగర్ లేదు, అయినా ఐ హ్యాడ్ ఏ మేజర్ హార్ట్ సర్జరీ. అండ్ అది చేసిన తర్వాత హెస్టెక్టమీ, తర్వాత ఆస్టియోపరోసిస్లో 2 కాళ్ళు ఆల్మోస్ట్ ఇలా బెండ్ అయిపోయాయి. ఇవాళ మీరు ఆలోచించలేరు కదా నేను అలా ఉన్నానని. ఎనర్జీ చూస్తే అసలు ఎవరు ఊహించలేరు. లేదు, అది ఆశ్చర్యపోయాడు ఆ డాక్టర్. ది వే ఐ టుక్ బోత్ ది సర్జరీస్. ఆ తర్వాత అంటే మన జాగ్రత్తలు చాలా అవసరం ఉన్నాయి. నేను ఇక్కడే కూర్చుంటాను, నాకు మంచినీళ్ళు తీసుకురా, నాకు వడ్డిచ్చు, నాకు ఇక్కడ ప్లేట్ పెట్టు అంటే ఒళ్ళు పెరిగిపోతుంది. ఏముంది, నా జీవితంలో నన్ను అండర్స్టాండ్ చేసుకున్న పిల్లల చిన్నమ్మాయి, ఆఖరమ్మాయి. మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వాడికి అమెరికా వ్యామోహం. 19 ఏళ్ళకి వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి. చదువుకొని ఇంటికి వచ్చేస్తాను, ఇండియాకి వస్తానని చెప్పినవాడు ఎప్పుడైనా అడప తడప చూడడానికి వస్తాడు నన్ను. చెడ్డవాడా అంటే కానే కాదు, శ్రీరామచంద్రుడు వాడు. ఆ పెళ్ళాము వాడి సంసారం అంతే తెలుసు వాడికి. మమ్మీ అనేది ఒకటి ఉందని ఎప్పుడైనా గుర్తొస్తుంది వాడికి. ఏమన్నా ఇబ్బంది. కానీ ఇప్పుడు అనిపించదా మరి మీకు, అంటే ఎవరి మీద మీరు ఎమోషనల్గా పూర్తిగా మీ ఎనర్జీ అంతా ఇన్వెస్ట్ చేశాను. ఎవరి కోసం ఫినాన్షియల్గా నాకేమీ పెద్దగా లేకుండా, ఏదో చివరి రోజుల దాకా పస్తు పడుకోకుండా తినడానికి మాత్రమే ఉంచుకొని చిన్నప్పుడే అన్నీ ఇచ్చేసాను. వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్ అన్నీ కట్టి. ఇలాంటి పిచ్చి పని మాత్రం ఎవరు చేయకూడదు ప్రపంచంలో. వాళ్ళు ఆలోచించుకోవాలి ముందు. ఎవ్వరూ కూడా బతికుండంగా మాత్రం పిల్లలకి సెటిల్మెంట్ చేయకూడదండి. అది నా ఉద్దేశం. అది మనల్ని మనం చెప్పుతో కొట్టుకున్నట్టే ఆ పని చేస్తే. టాప్ హీరోస్ అందరు సరసన నటించారు మీరు. ఒక్కొక్క హీరోని చూసినప్పుడు అప్పట్లో ఏమనిపించేది మీకు? లెట్స్ స్టార్ట్ విత్ నాగేశ్వరరావు తోటే. ఫస్ట్ రామారావుతో స్టార్ట్ చేద్దాం. రామారావు గారితో, ఎందుకంటే ఆయన కదా ఫస్ట్. ఆయన అప్పుడు ఆయనకి చాలా ఇయర్సే కదా అప్పుడు. హీ వాజ్ నాట్ సంథింగ్ వెరీ పాపులర్. ఐ థింక్ పల్లెటూరు పిల్ల ముందు బుక్ అయ్యి రిలీజ్ అవ్వడం మాత్రం షావుకారు ముందు వచ్చింది కదండి. వాట్ ఎ హ్యాండ్సమ్ ఫిగర్ అండి నిజంగా కదా. డిగ్నిటీ, పైగా వెరీ వెల్ బిహేవ్డ్ పర్సన్ ఆన్ ద సెట్స్. ఆయన పని ఏమిటో ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు. అలాగే చెప్పాను కదా, ఆయన ఎదిగిన ఒక్కొక్క సినిమాతో ఆయన వెళ్ళిన హైట్స్కి చూస్తే, ఐ మీన్ వాట్ డెడికేషన్, వాట్ కమిట్మెంట్ టు దట్ మ్యాన్. అందులో పురాణం సినిమాల్లో కానీ మైథాలజీలో కానీ ఆయనే సాట్ అండి. ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ అ సెకండ్ పర్సన్ హూ కెన్ టేక్ హిస్ ప్లేస్. ఆ సినిమాలో ధోరణిలో ఎక్కడా లేరనుకుంటా, వరల్డ్లోనే లేరు. ఇవాళ కృష్ణుడిని, రాముడిని మనం చూడకపోయి ఉండొచ్చు. రామారావుని చూస్తే ఇలాగే ఉండేవాడేమో కృష్ణుడు, రాముడు ఇలాగే ఉండేవాడు అని అనుకునే అంత ఆ రేడియన్స్ ఆ మనిషిలో, దట్ కమిట్మెంట్ టువర్డ్స్ హిస్ వర్క్. నన్ను ఇప్పుడు ఆయన కరెక్ట్ చేసినట్టే నాకు గుర్తులేదండి. ఇప్పుడు నవ్వు వస్తుంది. ఒక చిన్న సీన్లో ఆయన నన్ను గుర్రం మహారాణిని కదా అందులో కిందకి దింపాలి, కొంచెం క్లీవేజ్ కనపడిందని సెన్సార్లో షార్ట్ కట్ చేశారు. ఎంత యంగ్ చైల్డ్ లాగా ఉండేదని దానికే వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేస్తే ఆ క్లోజప్స్లో అంతా మళ్ళీ ఒక విసిలికర్రలాగా ఒకటి కుట్టి సిల్క్లో ఓ పట్టు జరీతో కుట్టి దాన్ని ఇక్కడ అతికించి మళ్ళీ ఆ షార్ట్స్ తీశారు, రీషూట్ చేశారు. అలాంటిది ఇవాళ బట్టలు చూడాలంటే మనం బట్టల కొట్లో చూడొచ్చేమో కానీ ఆర్టిస్టులు మీద ఇవాళ చూడలేము. ఆయన మాత్రం చాలా సిగ్గుపడేవారండి. ఏదైనా చెప్పాలన్నా కూడా తలంచుకునే జానగారు
ఈ సీన్ని ఇట్లా చేద్దాం అనేవారు తప్ప ఐ హ్యాడ్ టోటల్ అడ్మిరేషన్ ఫర్ దట్ మ్యాన్. ఒక గురుభావం తప్ప ఇంకొకలాంటి థాట్ వచ్చేది కదండి నాకు. ఆయన అంతే, నాకు ఎంజీఆర్ గారు కూడా అంతే. ఎవరిని ఎట్లా ట్రీట్ చేయాలో తెలిసిన మనుషులు వీళ్ళిద్దరే. అలాగే నాగేశ్వరరావు గారికి ఆయన చాలా కలుపుగోలుగా ఉంటూ అందరినీ సరదాగా పలకరిస్తారు. అబ్బో ఆయన ఈజ్ రియల్ గ్రేట్ ప్రస్తావన వచ్చింది కాబట్టి బిఫోర్ యూ టాక్ అబౌట్ హిమ్, డాక్టర్ చక్రవర్తిలో ఆ ఎక్స్ప్రెషన్ ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం, నీవు లేక వీణ పాట సావిత్రి గారు పాడుతూ ఉంటారు. మీరు అసహనంగా నన్ను బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెడతారు అక్కడ. ఈవిడికి ఒకలాంటి జెలసీ, ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే తన హస్బెండ్తో ఈ అమ్మాయికి ఏదో సంబంధం ఉందని. చెల్లెళ్ళు అన్నది చివరిదాకా చెప్పరు కదా, చెప్పరు. సో దానికి బోరు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. అందుకని ఇంకా చూస్తున్న అందరి మొహాలు చూసి అంటుంది. దట్ వన్ థింగ్ గాట్ సో మచ్ ఆఫ్ ఓవేషన్. బోరు కొట్టింది నాకు, ఇక్కడి నుంచి లేవాలి అన్నది అనకుండా టైం చూసి ఒక లుక్ పారేస్తుంది అంతే. ఆ విషయంలో విశ్వనాథ్ గారండి అనదర్. ఆయన 10 సెంటెన్సెస్ మాట్లాడాల్సిన చోట ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్ కానీ, ఒక చిన్న ముఖభావం కానీ, ఒక చిన్న జర్క్ కానీ లేకపోతే బాడీ లాంగ్వేజ్ అస్సలు ఇష్టం ఉండదు ఆయనకి. ఊరికే ఎగ్జాజరేట్ చేసి మాట్లాడాలో అవన్నీ ఇష్టం ఉండదు. ఆయన ఒకడు జెమ్ ఆఫ్ ఎ డైరెక్టర్. నాకు ఏంటి బాధ అంటే ఆయనతో ఒక మంచి క్యారెక్టరు చేయలేకపోయానని అనిపించింది. ఎందుకంటే ఉండమ్మ బొట్టు పెడతాలో కామెడీ రోల్ ఇచ్చారు నాకు ఆయన. నాగేశ్వరరావు గారు, ఎంజీఆర్, శివాజీ గణేశన్ గారు వన్ మోర్ ఎక్స్ట్రీమ్లీ అట్రాక్టివ్, హ్యాండ్సమ్, కాన్సుమేట్ యాక్టర్. ఇంకా అలా యాక్టర్ ఆయన కదా. నాగేశ్వరరావు గారు ఎలాగంటే డెవలప్ చేసుకున్నారు. ఒక సందర్భంలో శివాజీ గారు చేసిన రోలు, నేను శివాజీ గారు యాక్ట్ చేసిన మోటార్ సుందరం పిళ్ళయ్య అని, ఆ సినిమాని గృహస్థి, ఆ సినిమాని తెలుగులో మన మధుసూదన్ రావు గారు డైరెక్ట్ చేసి తీసినప్పుడు నేను చేయనన్నారు ఆ రోలు. ఆయన ఫీలింగ్ అది. ఆ స్టేచరును శివాజీ పర్ఫార్మెన్స్ నాలో ఆ ఉన్నతనం రాదు అంటే ఆశ్చర్యపోయాం మేము. ఇంత గ్రేట్ ఆర్టిస్ట్ అయినా ఎంత స్టడీ చేశారు, ఎన్ని క్యారెక్టర్స్ చేశారు. కెన్ యూ ఫర్గెట్ విప్రనారాయణ, కెన్ యూ ఫర్గెట్ లైలా మజ్ను, కెన్ యూ ఫర్గెట్ దేవదాస్. తర్వాత సినిమాలు ఎన్నో వచ్చాయనుకోండి, ఇవన్నీ మర్చిపోగలమా? అంత గ్రేట్ యాక్టర్కి ఆ డెఫిడెన్స్ ఎక్కడొచ్చింది, ఆ థాట్ ఎందుకు వచ్చింది అసలు నేను చేయలేనని. అంటే ఒప్పుకోలేదు అందరూ. అదేంటంటే మీరు చేయలేకపోవడం ఏంటి అనేసారు. పెద్ద హిట్ అయింది ఆ సినిమా, మంచి కుటుంబం. కన్నడ రాజ్ కుమార్ గారు, అమ్మో అదొక మహాయోగి అతను. ఆయన కోపం వచ్చి ఎప్పుడు చూడలేదండి నేను. ఆశ్చర్యం నాకు. చాలా సినిమాలు చేశాను ఆయనతోటి. లాస్ట్ పిక్చర్ శబ్దవేది అని చేశాం. ఆయన పక్కన జయప్రద యాక్ట్ చేసింది, నేను ఆయన మదర్ రోల్ చేశాను. అందరూ అడిగారు ఎందుకు మదర్ చేస్తున్నామని. ఇంత గ్రేట్ ఆర్టిస్టులకి మదర్ చేయడం అనే అదృష్టం వస్తే వేషమే కదా, నిజంగా నేను మదర్ అయిపోయినా ఏమిటి ఇప్పుడు. మదర్ అయినా తప్పులేదు, ఇలాంటి కొడుకుంటే ఎంత గర్వపడి ఉండేదాన్నో అనుకున్నాను నేను. దట్ వాజ్ హిస్ లాస్ట్ మూవీ, పెద్ద హిట్. ఆ తర్వాత వీరప్పన్ గారు అడవి తీసుకెళ్ళిపోయారు. ఆయనలో గొప్పతనం ఏమిటంటే అండి, వీరప్పన్ ఇలా చేసి రా మీట్ అంతా పెట్టేవాట, పచ్చి మాంసం. స్నానానికి ఎలా చేసేవాడు కదా, ఎందుకంటే అక్కడ కొలం దగ్గర స్నానం చేస్తుంటే ఈ పోలీసులు వాచ్ చేసేవాళ్ళు చెప్పేస్తారు కదా ఇక్కడ ఉన్నారని. 10 రోజులకు ఒకసారి స్నానం చేయడానికి ఎలా చేసేవాట, ఒక కుండతో నీళ్ళు ఇచ్చి కడుక్కోమనేవాట. ఇంత చేస్తే నాతో కన్నడంలో చెప్తాడు, జానకి ಅವ್ರ ಹತ್ರ ನಾವು ಕಲ್ತ್ಕೋಬೇಕಾದ್ದು ಎಷ್ಟಿದೆ ಗೊತ್ತಾ అంటే ఆ వీరప్పన్ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఎంత ఉందో తెలుసా. పైగా నన్ను సారనే మర్యాదగా పిలిచేవాడని సంతోషపడిపోయాడు. అంతలాంటి వీరప్పన్ని, అంత కర్కోటకుండి ఆయన మెచ్చుకుంటుంటే ఆయనలో మంచితనం చూడండి. హీ వాస్ టెలింగ్ మీ ద గుడ్ పాయింట్స్ ఇన్ హిమ్. కాళ్ళు ఎక్కువగా ఉన్నాయా పరమంత రేపు నడుద్దాం, 25 కిలోమీటర్లు నడిపించేసేవాట ఒక్కోసారి. ఈయన ఆ తర్వాత ఆయన కాళ్ళు దెబ్బతిన్నాయి, అసలే వీక్ కాళ్ళు ఆయనకి మొత్తం. బ్యూటిఫుల్ మెమరీస్ మీ ఒక్కొక్క. No, I had that kind of rapport with people with whom I was So of all intimate. These top heroes, I know this is a very controversial question. If you were to marry, which one of them, అంటే assume ఇంకా అంటే if we assume that they had no barriers or they had no చాలా వరకు అందరూ పెళ్ళి అయిపోయిన వాళ్ళే కదండి. నేను పెళ్లి చేసుకుని వచ్చాను, ఇంకెవరిని పెళ్లి చేసుకుంటా నేను. పైగా పెళ్లి మీద అంత పెద్ద నాకు పట్టు లేదు. న్యాచురల్గా ఎవరితో మీరు కనెక్ట్ అయ్యారు? రామారావు గారా, నాగేశ్వరరావు గారా? మీ మనసు కనెక్ట్ అవ్వడం అన్నది అంటే అది అతి. అందరూ యాక్టర్స్గా మాత్రం అందరితోనూ బాగానే కనెక్ట్ అయ్యాను. వీ యూస్ టు డిస్కస్ సో మెనీ అదర్ థింగ్స్ విత్ నాగేశ్వరరావు గారు.
విచ్ వాజ్ నాట్ పాసిబుల్ విత్ రామారావు గారు. చెప్పారు కదా, ఆయన అంటే ఒక గురుభావం తప్ప పర్సనల్ విషయాలు రాజేశ్వరరావు నేను చాలా మాట్లాడుకునేవాళ్ళం సొంతగా. ఐ వాజ్ అట్రాక్టెడ్ టు శివాజీ గణేషన్ అండ్ మమ్మూటి. మీ పట్ల ఎవరు ఆకర్షితులయ్యారు అంటే ఎవరెవరు అయ్యారో మనసులో చెప్పలేము, బట్ మీకు తెలిసిన విషయం. గాడ్, చాలా కష్టమైన క్వశ్చన్ సార్. అందరూ అట్రాక్ట్ అయ్యారు. సన్మోహనాస్త్రం కళ్ళు అన్ని అంటే మరి అట్రాక్ట్ అవ్వడమే కదా అది. అవును. జానకి కళ్ళు చూస్తే నాకు భయం అని ఒక ఆయన అన్నారు. ఎందుకండి అంత భయంకరంగా క్రూరంగా ఉంటాయి నా కళ్ళు అని అడిగా ఒకసారి. సన్మోహనాస్త్రం వేస్తాయి ఆ కళ్ళు అన్నారు. ఆ రోజు నాకు చిన్నప్పటి నుంచి ఈ ఆడంబరం పెద్దగా ఇష్టం లేదండి. ఏదో భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఈ మాత్రం నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎప్పుడు స్వామికి, సత్యసాయికి మనసులు. ఆయనతో ఒకసారి ఇప్పుడు ఇంటర్వ్యూలో అన్నాను నేను, స్వామి ఎక్కడ నేను అడుగు తినే పరిస్థితి రాకూడదు స్వామి, నన్ను బ్లెస్ చేయండి అన్న. అంటే ఛీ నీకు అలాంటి పరిస్థితి ఎప్పుడు రాదు అన్నారు. ఆ ఒక్క మాట మీద భరోసాతో బతుకుతున్నాను నేను. వర్స్ కమ్స్ టు వర్స్. ఎవరైనా కోపం వస్తే ఒకటే అంటాను. శివాజీ గణేషన్తో నేను ఒకసారి అన్నాను, లేటుగా వచ్చానని ఒకసారి ఆయన కోపం చేసుకున్నారు. మరీ నెత్తి మీద ముడితే ఎవరింట్లోనే వెళ్ళి వంట చేసుకుని బతుకుతాను సార్, సినిమాలో వద్దు అన్నాను. నవ్వేశాడు గట్టిగా. వింటే నవ్వొస్తుంది కానీ మీరు వంట మనిషి అయినా యుడ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్, ఎందుకంటే వంట అంత అద్భుతంగా చేస్తారు మీరు. ఎవరన్నారు? ఊరికే ఉండండి మీరు, లేనిపోయిన అనకండి. అందరికీ పట్టడం కూడా మీకు ఇష్టం కదా బాగా? అదే ఇష్టం. నేను వంట బాగా చేస్తాను లేదు కానీ ప్రేమతో నా మనసంతా వేసి గుత్తి వంకాయ కూర బాబాయ్ కోరి వండినాను అన్నట్టు వండి అందరికీ భోజనం పెట్టాను సార్. ఏమిటి మీ స్పెషాలిటీ? అరటి తోట దగ్గర నుంచి ఆగాకరకాయ దాకా అన్ని స్పెషాలిటీస్. సంసారం ఒక చదరంగం, ఒక అబాండన్తో అది నాకు చాలా చేంజ్. పుదియ పర్వ ఎలా చేంజో ఇలాంటి కామెడీ రోల్స్ను ఆ పని మనిషి వేషం వేయడం అనేవి ఎంపవర్డ్ రోల్స్ కూడా కొన్ని బ్యూటిఫుల్గా. నాకు అందులో ఆ సంసారం చదరంగం క్యారెక్టర్ నేను ఎప్పుడు మర్చిపోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే విజయ వారి సంస్థలో ఫస్ట్ సినిమా తర్వాత నటించకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే వాళ్ళు ఆ సినిమా అయిన తర్వాత నన్ను రామారావు గారు, రేలంగి, నంగారావు గారు అందరూ పర్మనెంట్ ఆర్టిస్టులు అయిపోయారు అక్కడ. మంత్లీ పేమెంట్ మీద వాళ్ళందరూ హుక్అప్ అయిపోయారు అక్కడ. ఆ కమిట్మెంట్ నాకు ఇష్టం లేదు. నేను ఎక్కువసేపు నన్ను ఎవరైనా గదిలో పెట్టి తాళం వేస్తే నాకు క్లస్ట్రోఫోబియా వచ్చేస్తుంది. అలాంటి దాన్ని నేను ఒక కంపెనీకి, ఒక సంస్థకి 3 ఏళ్లకి 5 ఏళ్లకు నేను కాంట్రాక్ట్ రాసి ఇంకెక్కడ బయట యాక్ట్ చేయకూడదు అన్న రూల్ పట్టుకొచ్చారు వాళ్ళు. ఐ సెడ్ నో, దట్స్ నాట్ మై ఎయిమ్ ఆఫ్ లైఫ్. నేను నా డెసిషన్ కరెక్ట్. నేను అలా చేస్తుంటే మాత్రం ఇమ్మీడియట్ నెక్స్ట్ తమిళ్ పిక్చర్ వాజ్ గ్రేట్ పిక్చర్ ఫ్రమ్ మోడర్న్ థియేటర్స్. అలాగే మా వాసన్ గారి సినిమా నెక్స్ట్ది అలాగా చాలా వచ్చాయి. ఒకే చోట నేను అంటి పెట్టుకుంటే బహుశా నేను అదేమిటి మిస్ అమ్మ, తర్వాత ఇంకేమిటి చంద్రహారమా, పాతాళ భైరవి అన్నిట్లో ఏదో వేషం వేసి ఉండేదాన్నేమో. వేషం ఏదో కాదు, హీరోయినే ఇచ్చి ఉండేవారు. ఆ హీరోయినే సైన్ చేయించుకుంటామని చెప్పారు. నా లిమిటేషన్స్ నాకు తెలుసమ్మా. నేను పౌరాణికాలకి మైథాలజీ సినిమాలకి అంత ఒప్పదు. ఎందుకంటే ఒక అన్యాచురాలిటీ ఫీల్ అవుతాను. నన్ను ఎవరైనా ఓ డ్యాన్స్ మూమెంట్ చేయమంటే ఏమండి రియల్ లైఫ్లో డ్యాన్స్ చేస్తామా, మీరు ఇంకా ఆ సీన్ ఎవరి మీద పెట్టి నాకు డైలాగ్ ఇవ్వండి అని బతిమలుకునేదాన్ని నేను. అలా అందుకని నేను కమిట్మెంట్ వద్దనుకున్నాను. మనం ఆర్టిస్ట్లో ఇక్కడక్కడ తిరుగుతుంటాను, ప్రయాణాలు చేస్తుంటాను. రేపు వీళ్ళలో వీళ్ళు తనుకోకూడదు, వీళ్ళకి గొడవలు రాకూడదని ఆ సంపాదించిన కొద్దిపాటి చాలా లిమిటేషన్స్లో సంపాదించాను నేను. చెప్పాను కదా, పిక్చర్స్ అన్ని చూస్ చేసుకునేదాన్ని. డబ్బులు ఇంత ఇవ్వండి అని అడగడం కూడా తెలియదు. వాళ్ళు ఇస్తా ఉండి సరేనండి అనేదాన్ని. ఫస్ట్ పిక్చర్కి 2500 జీతం. ఆ తర్వాత నేను ఆల్మోస్ట్ క్యారెక్టర్ రోల్స్ వచ్చేసి, అంటే బాగా చిన్నప్పుడే నేను హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నప్పుడే క్యారెక్టర్ రోల్స్ అవి చేశాను నేను. ఐ లవ్ టు డూ ఇట్ డిఫరెంట్గా. అందుకని ఆ ట్రాన్సిషన్ పీరియడ్ నాకేమీ అంత కష్టం అనిపించలే, ఈజీగా వచ్చేసాను. అప్పుడంత పెద్ద పేమెంట్ 75 to 1 lakh వాజ్ మై పేమెంట్. తర్వాత ఇప్పుడు ఇటీవల ఒక 5-6 ఏళ్ల క్రితం కొన్ని సినిమాలు చేశాను. బావగారు బాగున్నారా, ఎలా చెప్పను, తర్వాత ఇంకోటి రావోయి చందమామ, ఇలాంటి సినిమాలు ఏవో కొన్ని చేశాను నేను. నువ్వు ఇంకేదో ఉంది, ఇంకో లవ్ స్టోరీ ఒకటి, ఇట్ వాజ్ అ రీమేక్. వాటిలో ఐ గాట్ లిటిల్ మోర్ దాన్ దట్. న్యాచురల్ అంటే ఇంకొక 75,000 ఎక్కువ వచ్చి ఉండొచ్చు.